వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. ఈరోజు 10th క్లాస్లో 4వ పాఠం భారతదేశ శీతోష్ణ స్థితి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. అంటే లెసన్కి లెసను, పాయింట్స్కు పాయింట్ మీ వీడియోస్ ఉన్నాయి మేడం అని చెప్తున్నారు. సో ఒక్కసారి చూసుకోండి మీరు కూడా. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో నేను 6th క్లాస్ నుంచి చేశాను, 6th క్లాస్ 7th క్లాస్ చేశాను, ఇప్పుడు 10th స్టార్ట్ చేశాను, 9th 8th దీని తర్వాత చేస్తాను. ఇంకా లేకపోతే వీళ్ళు మధ్యలో చెప్తున్నారు మేడం అదొకటి వేయండి అని, వేసే ప్రయత్నం అయితే చేస్తాను. తప్పకుండా మీరైతే లైక్ చేయండి, ఓకే. ఇంకా కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ మేడం అని రాస్తున్నారు. వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అండ్ లైక్ చేస్తున్న కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అన్నీ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఒక సీక్వెన్స్లోనే వెళ్తున్నాను, మధ్యలో అవి వేసినా కూడా ఒక సీక్వెన్స్ పద్ధతిలోనే వెళ్తాను, ఓకేనా. సైకాలజీ ఒక్కదానికి కూడా చాలా రెస్పాండ్ వచ్చింది అండ్ చాలా మంచి చెప్పారు మేడం అని చెప్తున్నారు. సో అలాంటి చిన్న చిన్న టాపిక్స్ తీసి చేసే ప్రయత్నం కూడా చేస్తాను, ఓకే. దేశంలోని దీని కూడా ఒక 60 నుంచి 65 వరకు చిన్న లెసనే కానీ 65 నుంచి 65 వరకు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయండి. అలా అవ్వడం వల్ల చాలా మంచి రివిజన్ అవుతుంది. ఎప్పుడైనా ఇక ఫస్ట్ టైం అయితే టెట్ రాసేటోళ్ళు ప్రతి ఒక్కరు గట్టిగా అనుకోవాలంతే, ఇంకా వేరే విషయం ఏం లేదు. జాబ్స్ వచ్చేవి ఎవరికి అంటే ఓపిక ఉన్న వాళ్ళకి, అంటే కొంచెం ఓపికగా చదివే వాళ్ళకి అంతే. జీనియస్కి కాదండి, జీనియస్కి కాదు. ఎప్పుడు మనం బాగా చదివేటోళ్ళకు బాగా క్లెవర్స్ ఏమో అనుకుంటాం, క్లెవర్స్ ఎవరు ఉండదు. ఓపిక ఉన్న వాళ్ళకే రివిజన్ పదే చదివిన వాళ్ళకు మాత్రమే జాబులు వస్తున్నాయి. దానికి రివిజన్ చాలా అవసరం, ఓకేనా. మీరు ఈసారి గట్టిగా అనుకోవాలి. 130 టార్గెట్ వేస్తే 100 పైనే రావాలి. నా వీడియోస్ చూసే వాళ్ళకు ప్రతి ఒక్కరికి అందరికీ రావాలి, కానీ ప్రతి ఒక్కరికి 100 పైన రావాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా. మీరు కూడా అలా కష్టపడండి, ఓకే. మీకు మొత్తం డిఎస్సి వరకు సపోర్ట్గా ఉంటాను నేను, ఓకే. మీరు నన్ను లైక్ చేస్తూ ఉండండి అంతే. దేశంలోని తీవ్ర వేసవి రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఉన్నట్టుండి వడగాళ్ల వాన పడడం, ఉత్తరాఖండ్లో కుండపోత నైరుతి ఋతుపవనాలు ముందుగానే ప్రవేశించడం, ఆలస్యంగా వెనక్కి మరలడం వంటి వాటిని ముందుగానే ఊహించలేని పరిస్థితులను మనము గమనించవచ్చు. ఒంగోలులో ఇది చదివేటప్పుడే మంచిగా చదవాలి. ప్లేలిస్ట్ పెట్టమంటే అవి కూడా పెడుతున్నా, ఓకే. ఇక ఇట్లా అంతే, ఇంకా ఒక్కొక్క పదం వదలకుండా చదవాలి. ఒంగోలులో 341 మిల్లీమీటర్ల వర్షపాతం పడింది. ఇది మొత్తం వార్షిక వర్షపాతంలో 1/3 కంటే ఎక్కువ. ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలానికి చెందిన సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, వాతావరణ పీడనము, పవనాలు, ఆర్ద్రత, మేఘాలు, అవపాతం వంటి అంశాల స్థితిని వాతావరణం వెదర్ అంటాము, ఓకే. సాధారణంగా ఒక విశాలమైన భారత్ ప్రాంతంలో 30 లేక అంతకంటే ఎక్కువ సంవత్సరాల పాటు ఒకే మాదిరి కనిపించేలా ఉన్న వాతావరణ పరిస్థితులను శీతోష్ణ స్థితి క్లైమాట్ అంటారు. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. ఇది 2024కు సంబంధించిన సిలబస్ కాబట్టి మీ దగ్గర ఏమైనా పాతే ఉన్నా కూడా కంటెంట్ ఏం చేంజ్ కాదు, కానీ ఎక్స్ట్రా అంటే ఇప్పుడు డోకూరు అట్లా, ఓకే. ఒక ప్రదేశం యొక్క వాతావరణము శీతోష్ణ స్థితి అంశాల క్రమాన్ని క్లైమోగ్రాఫులు లేదా క్లైమోటోగ్రాఫుల ద్వారా చూపించవచ్చు. ఒక ప్రదేశం యొక్క నెలసరి సగటు అత్యధిక ఉష్ణోగ్రతలు, అత్యల్ప ఉష్ణోగ్రతలు, వర్షపాతాలు క్లైమోగ్రాఫులు సూచిస్తాయి. ఇగో ఇది ఎట్లా స్క్రీన్ షాట్ తీసుకుంటారా మరి ఒక్కసారి. ఇగో ఇంత చిన్నగా కనిపిస్తే ఇక నాకు చదవడానికి ఇబ్బంది అవుతుంది. అంటే ఈ బుక్లో చదవాలా, దీనిలో ఫోన్లో చదవాలా అనేది. పట్టణం భౌగోళిక ప్రాంతము, సంవత్సరంలో అత్యధిక ఉష్ణోగ్రత పరిధి, సంవత్సరంలో అత్యల్ప ఉష్ణోగ్రత, అత్యధిక వర్షపాతం పడే నెల, ఆ నెల వర్షపాతం మిల్లీమీటర్లలో, అత్యల్ప వర్షపాతం పడే నెల, ఆ నెల వర్షపాతం మిల్లీమీటర్లలో. ఒక్కసారి ఇగో ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదిగోండి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇట్లా చేస్తేనే ఇట్లా అర్థమవుతుంది. ఇగో పట్టణము న్యూఢిల్లీ ఎత్తైన ప్రాంతం 40 డిగ్రీల సెల్సియస్
5 డిగ్రీల సెల్సియస్ ఆగస్టు 250 మిల్లీమీటర్లు, నవంబర్ 10 మిల్లీమీటర్లు. ఇక్కడ ఇవి చూస్తేనే తెలుస్తుంది అన్నట్టు. ఓకే. లే లే పర్వత ప్రాంతం ఇంకా 26, ఇది ఉత్తరం నుంచి తూర్పు వరకు ఇక 26 డిగ్రీల సెల్సియస్, 9 డిగ్రీల సెల్సియస్, జూలై ఆగస్టు 15 మిల్లీమీటర్లు, జూన్ నవంబర్ 3 మిల్లీమీటర్లు. ఇవి కూడా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను. ఇదిగోండి జైపూర్ ఎడారి ప్రాంతం 26.9 డిగ్రీల ఉత్తర, 75.8 డిగ్రీల, 40 డిగ్రీల సెల్సియస్ సంవత్సరంలో అత్యధిక ఉష్ణోగ్రత పరిధి 6 డిగ్రీల సెల్సియస్. ఇగో జూలై అత్యధిక వర్షపాతం పడే నెల, ఆ నెల వర్షపాతం జూలై ఆగస్టు 210, డిసెంబర్ 5 మిల్లీమీటర్లు. చెన్నై సముద్ర తీర ప్రాంతం 37 డిగ్రీల సెల్సియస్, 21 డిగ్రీల సెల్సియస్, అక్టోబర్ 350 మిల్లీమీటర్లు, ఫిబ్రవరి మార్చి 10 మిల్లీమీటర్లు. హైదరాబాద్ ఎత్తైన ప్రాంతం 44 డిగ్రీల సెల్సియస్, 16 డిగ్రీల, తర్వాత ఆగస్టు 180 మిల్లీమీటర్లు, డిసెంబర్ 5 మిల్లీమీటర్లు. ఇవి ఎత్తైన ప్రాంతం. న్యూఢిల్లీ ఎత్తైన ప్రాంతం, లేహ్ పర్వత ప్రాంతం, జైపూర్ ఎడారి ప్రాంతం, చెన్నై సముద్ర తీర ప్రాంతం, హైదరాబాద్ ఎత్తైన ప్రాంతం. ఓకే. పై పట్టికలోని విలువలు గ్రాఫ్ నుండి తీసుకోబడినవి కావున ఖచ్చితమైన విలువలను కలిగి ఉండవు. దానికి దగ్గరగా విలువలను కలిగి ఉంటుంది. లేహ్లో బాగా వేడిగా ఉండే నెల జూలై, బాగా చలిగా ఉండే నెల జనవరి. చెన్నైలో వర్షాకాల నెలలు అక్టోబర్ నవంబర్. చెన్నైలో వివిధ నెలల్లోని ఉష్ణోగ్రతలో అంతగా తేడా లేదు. భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన ద్వీపకల్పం సముద్రంతో చుట్టుముట్టి ఉంది. ఓకే. భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన ద్వీపకల్పం సముద్రంతో చుట్టుముట్టి ఉంది. శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలను శీతోష్ణ స్థితి కారకాలు అంటారు. ఇవి అక్షాంశము, భూమికి నీటికి గల సంబంధము, ప్రదేశం యొక్క ఎత్తు, ఉపరితల గాలి ప్రసరణ. అక్షాంశం లేదా భూమధ్య రేఖ నుంచి దూరం పెరుగుతున్న కొద్దీ వార్షిక సగటు ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి. ఇది ఎన్నోసార్లు వచ్చింది. భూమధ్య రేఖ నుంచి దూరం పెరుగుతున్న కొద్దీ వార్షిక సగటు ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి. అక్షాంశాన్ని బట్టి ఉష్ణోగ్రత తీవ్రత ఆధారపడి ఉంటుంది. భూమి ఉపరితలం పైన ఉష్ణోగ్రత ఆ ప్రాంతాలలో సూర్యకిరణాల నుంచి వచ్చే వేడిమి సూర్యపుటము మీద ఆధారపడి ఉంటుంది. భూమధ్య రేఖ నుండి ధృవాల వైపుకు వెళ్తున్న కొద్దీ సగటు వార్షిక ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి. భారతదేశంలో దక్షిణాది ప్రాంతంలో భూమధ్య రేఖకి దక్షిణంగా ఉన్న ఉష్ణమండలంలో ఉంది. ఈ కారణంగా ఈ ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రతలు ఉత్తర ప్రాంతం కంటే ఎక్కువగా ఉంటాయి. భారతదేశం సుమారుగా 80 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి 37 ఉత్తర అక్షాంశాల మధ్య ఉంది. భారతదేశం సుమారుగా 88 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 37 ఉత్తర అక్షాంశాల మధ్య ఉంది. భారతదేశానికి కర్కట రేఖ ఇంచుమించు 2 సమభాగాలుగా చేస్తుంది కదా. కర్కట రేఖకు దక్షిణ ప్రాంతంలో ఉష్ణమండలంలో ఉంది. కర్కట రేఖకు దక్షిణ ప్రాంతం ఉష్ణమండలంలో ఉంది. కర్కట రేఖకు ఉత్తర ప్రాంతం సమశీతోష్ణ మండలంలో ఉంది. భూమికి నీటికి గల సంబంధం. ఉపరితలం తీరుని బట్టి సూర్యరశ్మి ఎంత గ్రహింపబడుతుంది, తిరిగి ఎంత ప్రసరింపబడుతుంది, లేదా ఎంత వేడిమి తిరిగి విడుదల చేయబడుతుంది అనే అంశాల ఆధారపడి ఉంటుంది. భూమితో పోలిస్తే సముద్రం చాలా నిదానంగా వేడెక్కుతుంది, నిదానంగా చల్లబడుతుంది. దీని వలన శీతోష్ణ స్థితులు అనేక రకాలుగా ప్రభావితం అవుతాయి. దక్షిణ ప్రాంతంలోని అధిక భాగం సుదీర్ఘ కోస్తా తీరం వలన సముద్రపు ప్రభావానికి గురవుతుంది. దీని వలన పగలు రాత్రుల ఉష్ణోగ్రతలో అంతగా తేడా ఉండదు. దీనినే సమశీతోష్ణ స్థితి అంటారు. సమశీతోష్ణ స్థితి అని దేన్ని అంటారు? దక్షిణ ప్రాంతంలోని అధిక భాగము సుదీర్ఘ కోస్తా తీరం వలన సముద్రపు ప్రభావానికి గురవుతుంది. సో దీని వలన పగలు రాత్రుల ఉష్ణోగ్రతలలో అంతగా తేడా ఉండదు. దీనినే సమశీతోష్ణ స్థితి అంటాము. సమానంగా ఉంటుంది కాబట్టి. ఒక అక్షాంశం మీద సముద్రం నుండి దూరంగా ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలను పోలిస్తే సముద్ర ప్రభావం గురించి తెలుస్తుంది. ప్రదేశం యొక్క
ఎత్తు సముద్ర మట్టం నుంచి ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. కాబట్టి మైదాన ప్రాంతాల కంటే కొండల పర్వతాల మీద ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఒక ప్రదేశపు యొక్క శీతోష్ణ స్థితి ఆ ప్రదేశం ఎత్తు కూడా ప్రభావితం చేస్తుంది. వేసవి తీవ్రంగా ఉండే నెలల్లో కూడా హిమాలయ ప్రాంతాల్లోని సిమ్లా, గుల్బర్గా, నైనితాల్, డార్జిలింగ్ వంటి వేసవి విడదీలలో చాలా చల్లగా ఉంటుంది. పశ్చిమ కనుమలలోని కొడైకెనాల్, ఉదగమండలం, ఊటీ వంటి ప్రాంతాలలో వేసవిలో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. వాతావరణంలో ఉపరితల గాలి ప్రసరణ. ఉత్తరార్ధగోళంలో ఉపఆయన రేఖ అధిక పీడనం వల్ల శాశ్వత పవనాలు ఏర్పడతాయి. ఇవి భూమధ్య రేఖ వద్ద ఉండే అల్పపీడన ప్రాంతం వైపు పశ్చిమంగా పయనిస్తాయి. వీటికి వ్యాపార పవనాలు అంటారు. వ్యాపార పవనాలను ఇంగ్లీష్లో ట్రేడ్ విండ్స్ అంటారు. ట్రేడ్ విండ్స్ అంటారు. ఇగో ఒక 150 రూపాయలు మీ కావంటే భారతదేశం వరల్డ్ మ్యాప్, భారతదేశం మ్యాప్ 2 తెచ్చుకోరి. అదో 200, 400 ఒక్క కోట్లు పెట్టినా ఒక్క మార్కు వెంచర్ ఎక్కడ. మ్యాప్ తెచ్చుకుంటే ఖచ్చితంగా 5 మార్కులు వస్తాయి మ్యాప్ల నుంచి. ఇక ఋతుపవనాలు గిట్ల అట్లా లేదు అంటే మన బుక్లో ఉన్నాయి కదా, అవి జిరాక్స్ తీసుకుంటే చిన్నగా ఉంటాయి. పెద్దవి ఉంటేనేమో బాగుంటాయి. మన బుక్లో ఉన్నాయి కదా, అవి బుక్లో ఋతుపవనాలు అట్నుంచి అవి ఏమేమి ఉన్నాయో అవి తీసుకొని మొత్తం ఒక క్లాత్ పెట్టి క్లాత్ పెట్టుకోరు. తప్పదు సార్, ఏం కాదు మేడమ్స్ సార్లు, అందుకంటే సీరియస్గా చదివే వాళ్ళు రావాలి ఖచ్చితంగా అని అనుకునే వాళ్ళు మ్యాప్ చూడకపోతే 5 మార్కులు మిస్ అవుతాం. 5 కాదు, ఎన్నో మిస్ కావచ్చు. ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది? వ్యాపార పవనాలను ఇంగ్లీష్లో అంటారు. ఇగో ఉత్తరార్ధగోళంలో ఆయన రేఖ అధిక పీడనం వల్ల శాశ్వత పవనాలు ఏర్పడతాయి. ఇది ఉత్తరార్ధగోళంలో ఆయన రేఖ అధిక పీడనం అనేటి మనకి ఇట్లా ఉంటాయి. అవి బుక్కులో అయినా లాస్ట్కి ఏం చేయొద్దు, మీరు బుక్లో ఉన్నాయి అన్నీ జిరాక్స్ తీసుకోరు. 10th క్లాస్లో బుక్ తీసుకొని ఆ గోడక పడదక పెట్టుకోరు. ఇంట్లో తిడతారు కదా, గోడలకు పెడితే ఇవన్నీ ఏం పెడతాను అని. నేను చిన్నపిల్లలమని కాదు, చిన్నపిల్లలమే ఇప్పుడు రాస్తున్న వాళ్ళ. దయచేసి మ్యాప్లు ఇంకా సోషల్ డిఎస్సి రాసే వాళ్ళకైతే ఇంకా మ్యాప్లు లేకుండా వాళ్ళు రాస్తున్నారంటే టైంపాస్కి రాస్తున్నారని అర్థం. ట్రేడ్ అన్న జర్మన్ పదానికి ట్రక్ అని అర్థం. ఇది తప్పకుండా వచ్చే క్వశ్చన్స్. ట్రేడ్ అన్న జర్మన్ పదం ట్రాక్ అనే అర్థం, అనగా ఒకే దిశలో స్థిరంగా ప్రయాణించే గాలులు అని అర్థం. ట్రాక్ అంటే ఏంటిది? ఒకే దిశలో స్థిరంగా ప్రయాణించే గాలులు. ఇలా ఒక్కసారి మనం చదివామనుకోండి, అక్కడ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా గుర్తుంటుంది మనకు. తప్పకుండా ఒకవేళ వీడియో విన్నా గుర్తుంటుంది, మీరు బుక్లో 2-3 సార్లు చదివితే గుర్తుంటుంది, ఒక్కసారి చదివితే గుర్తుంటుంది. వీడియో కూడా 2-3 సార్లు వింటేనే గుర్తుంటుంది. ఇక ఒకటే దిశలో. ట్రాక్ అంటే ఏంటిది అంటే ఒకే దిశలో స్థిరంగా ప్రయాణించే గాలులు అని అర్థం. శుష్క ఈశాన్య పవనాల మేఖలలో భారతదేశం కలదు. భారతదేశ శీతోష్ణ స్థితి ఉపరితల వాయువు ప్రవాహాల వలన ప్రభావితం అవుతుంది. ఈ ప్రవాహాలను జెట్ ప్రవాహాలు అంటారు. జెట్ ప్రవాహాలు నేల నుంచి 12,000 కిలోమీటర్ల ఎత్తులో సన్నటి మేఘాలలో వేగంగా ప్రవహిస్తాయి. మీరు బుక్ చదివిన తర్వాత ఏమైనా అర్థం కాకపోతే ఇట్లా పాయింట్స్లలో అర్థమవుతుంది. పాయింట్స్లలో కూడా మీకు అర్థం కాలేదు అని అంటే 70 క్వశ్చన్స్ ఉన్నాయి ఒక్కటే లెసన్కి. అంటే ఎన్నిసార్లు వస్తాయి చూడండి, అక్కడ కొంచెం అర్థమవుతాయి. తప్పకుండా మీకు 100% ఉపయోగపడుతుంది. నిజంగా షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎగ్జామ్ రాసినాక తెలుస్తుంది. కానీ తప్పకుండా మీరు నేను చెప్పినట్టు వినాలి. ఒక్కసారి 2 సార్లు. ఉద్యోగాలు చేసే వాళ్ళు అయితే ఏదో ఒకటి చేస్తాం కదా, ఉంటే ఉద్యోగం చేస్తున్నాము, లేదంటే ఇంట్లో ఉంటున్నాం. ఉద్యోగాలు చేసేటోళ్ళకు 3 టైంలు ఉన్నాయి. లంచ్ టైం ఉంది, లంచ్ మొత్తం ఇందులోనే 1 నెల ఇంట్లో స్పెండ్ చేయరు. లేదంటే మార్నింగ్ ఒక 10 నిమిషాలు బ్రేక్ ఉంటుంది, ఈవినింగ్ ఒక బ్రేక్ ఉంటుంది 10 నిమిషాలు, అందులో స్పెండ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక ఇంట్లో వచ్చినాక టీలు, కాఫీలు ఇవన్నీ చేసి ఇవ్వాలి, కుటుంబ బాధ్యత మోయాలి. కాబట్టి ఆ తోమేటప్పుడు, ఆ వంట వండేటప్పుడు, అన్నం వండేటప్పుడు ఆ సెల్ ఫోన్ ఆడ పక్కకు పెట్టుకున్న పొయ్యి దగ్గర పెట్టకురి, కొంచెం వెనుకకు పెట్టుకోవాలి. అటు సైడ్ పెట్టుకుంటే ఆ సౌండ్ కూడా వస్తుంది. అంటే చదువుకునే వాళ్ళు కారణాలు వెతకరు, కానీ చదువుకునే వాళ్ళు కారణాలు వెతకరు. పనిచేసేటోళ్ళు కారణాలు వెతకరు. ఏం చేసినా ఎట్లా చేసినా దూసుకుపోతూనే ఉంటారు. రావాలి నాకు చదవాలి అని అంటే. జెట్ అటెంప్ట్ చేసే వాళ్ళు వేరే ఉంటారు, చదివే వాళ్ళు వేరే ఉంటారండి. ప్లీజ్ దయచేసి ఈ ఒక్కసారి ఇదే ప్రయత్నం అని చేయాలి. చేసే ప్రయత్నం ఇప్పుడే చేయాలి, ఇంకా టైం ఉండదు ఇక లేదు, అంతే ఇదే టైం. జెట్
ప్రవాహాల వేగం గంటకి వేసవి 110 కిలోమీటర్ల, శీతాకాలంలో 184 కిలోమీటర్లు ఉంటుంది. 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు వెయిట్ చేసినాము, ఇప్పుడు వేసిండు, ఇంకా మళ్ళీ వేస్తాడు కావచ్చు. అది ఎన్ని వేసినా సరే అవి 2000 ఉంటాయా, మనిషికి ఒక్కటి వస్తుందా, 3 వస్తుందా, 4 వస్తుందా, ఇక ఏదో వస్తుంది కదా. 5000 వేసినా కూడా 5 వల్ల ఫుల్ఫిల్ అవుతారు కదా. మరి ఏదో ఇక మీరు తప్పకుండా చదవాల్సిందే. ఇంకా ప్రభుత్వాలు ఇంకా దిగే టైంలో ఇంకేం చేస్తారు, ఇంకా అప్పుడు వేరే ఉంటుంది కదా. ఎలక్షన్స్ టైంలో ఇంకా వేరే ఉంటాయి. కళ్ళు మూసి కళ్ళు తెరిచినంతసేపు టైం అంతా అయిపోతూనే ఉంది. ఒక పెద్ద మెగా డిఎస్సి వేసిండు అనుకోండి, ఎలక్షన్స్ ముందు ఏం చేస్తాం, ఎప్పుడు రెడీగానే ఉండాలి. ఉత్తర అక్షాంశం వద్ద తూర్పు జెట్ ప్రవాహం ఏర్పడుతుంది. ఇటువంటి జెట్ ప్రవాహం వలన చుట్టూ ఉన్న ఉష్ణోగ్రత చల్లబడుతుంది. తూర్పు జెట్ స్టీమ్ యొక్క చల్లబరిచే ప్రక్రియ వలన అక్కడ ఉన్న మేఘాలు వర్షిస్తాయి. భారతదేశ కాలాలు ఏజ్ అంటారా, ఏం లేదు ఇక 49 ఏమో ఇట్లా రావాలి. ఇంకేమైనా ఉంటే ఫిజికల్గా ఉంటే 52 వరకు ఉంటున్నాయి. ఇంకేమున్నది, ఏజ్ రిటైర్మెంట్ అయ్యే వరకు వస్తూనే ఉన్నది. దానికి ఏం దోకలేదు, ఏజ్కు అయిపోయేదాకా రాసుకోవచ్చు. భారతదేశ అయిపోయిన వాళ్ళ పాపం, ఇన్ని రోజులు వెయిట్ చేసి అయిపోయిన వాళ్ళు ఇంకేం చేయలేము, ఉన్నది చేసుకోవాలి అంతే. భారతదేశ భూభాగంపై ఉష్ణోగ్రతలు నవంబర్ మధ్య మంచి గణనీయంగా తగ్గాయి. ఈ చలికాలం ఫిబ్రవరి మధ్య వరకు కొనసాగుతుంది. మన దేశంలో జనవరి నెలలో సాధారణంగా అత్యంత చలిగా ఉంటుంది. ఈ కాలంలో దేశాలు పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉంటాయి. తక్కువనా ఎక్కువనా ఇస్తాడు, ఇలా మనం మంచిగా చదువుతాం. ఈ కాలంలో మన దేశంలో జనవరి నెలలో సాధారణంగా అత్యంత చలిగా ఉంటుంది. కరెక్టే కదా. ఈ కాలంలో దేశంలో పలు ప్రాంతాలలో పగటి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉంటుంది. వాడు ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు 10 సెంటీగ్రేడ్లు ఇస్తాడు, మనకి ఇది గుర్తుంటాం, కానీ తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా ఇట్లా ఇస్తాడు, సమానంగా ఉంటుందా అట్లా ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. ఇట్లా క్లారిటీగా ఉండాలి. ఈ కాలంలో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ కాలంలో దక్షిణ భారతదేశంలోని కోస్తా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మధ్యస్థంగా అనగా 20 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉండి ఆహ్లాదకరంగా ఉంటుంది. శీతాకాలంలో నిర్మలమైన ఆకాశం, గాలిలో తక్కువ తేమ శాతం, చల్లటి గాలులతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పశ్చిమ విక్షోభాలు అనగా మధ్యధరా సముద్రం నుంచి వచ్చే తుఫాను వాయుగుండాలు. పశ్చిమ విక్షోభాలు ఇవి మనము బుక్కు చదవకపోతే ఇట్లా గుర్తుండదు పాయింట్. విక్షోభాలు ఎక్కడియో అంటాం. మధ్యధరా సముద్రం నుంచి వచ్చే తుఫాను వాయుగుండాలు. పశ్చిమ విక్షోభాలు ఉత్తర భారతదేశంలో ఓ మోస్తారు వర్షపాతానికి కారణమవుతాయి. సాధారణంగా రబీ కాలంలో సాగు చేసే గోధుమ పంటకు పశ్చిమ విక్షోభాల వచ్చే వర్షం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక నాకు తెలిసి అయితే మనము సోషల్ చదివే వాళ్ళు ఎక్కువ మంది అటెంప్ట్ చేస్తేనే 75-80 వస్తాయి. ఎందుకంటే ఇది బేసిక్ నాలెడ్జ్ మనకి ఎప్పటి నుంచో ఉంటుంది, చాలామందికి ఉంటుంది. ఇట్లా కరెక్ట్గా 6th నుంచి 10th వరకు బట్టి మంచిగా 2 సార్లు 3 సార్లు చదివినామంటే మనం ఖచ్చితంగా 100 పైనే వస్తాయి. ఎందుకంటే ఇవి మనకెప్పుడు ఈ ఋతుపవనాలు ఇస్తాడు, పశ్చిమ పవనాలు ఇస్తాడు, అది కాదు అన్నీ వచ్చిన క్వశ్చన్సే వస్తాయి. మోడల్స్ అన్నీ వచ్చిన క్వశ్చన్స్ వస్తాయి. ఏదో ఒకటి పెట్టొస్తాం, ఇంట్లోటి అందులోటి సైకాలజీ, తెలుగు అది ఇది పెట్టి 75 మార్కులు 80 మార్కులు తెచ్చుకుంటాం. కరెక్ట్గా చదవరు. అంటే అందరి గురించి అంటలేనండి, నేను ఎప్పుడు అందరి గురించి అనను, అలా చేసే వాళ్ళ గురించి అంటున్నాను. ఉత్తరాడు అంటే అటెంప్ట్ చేస్తేనే 75-80 వస్తున్నాయి అంటే కొంచెం చదివితే ఎంత వస్తాయి చెప్పండి. ఇంకా మ్యాథ్స్లు ఉన్నోళ్ళు ఎట్లా, ఇంకా అవన్నీ వదిలేసినా కూడా నాకు తెలిసి తెలుగు, సైకాలజీ, ఇది సోషల్ వాళ్ళకైతే ఒక బ్రహ్మాండమైన అది 60 మార్కులు. 60 మార్కుల్లో 12 మార్కులు మెథడు, మిగిలినవి ఇవి అన్నీ కలిపి 60 మార్కులు. 60 మార్కులు మొత్తం సోషల్కే కేటాయించిండు. అదెంత లక్కీ చూడండి. ఇక ఇవి 30కి అవి 30, ఇవి 60 మార్కులు. 60 120 మార్కుల్లో ఇంట్లో 80 తెచ్చుకుంటే ఇక ఇంగ్లీష్ ఉన్నది కదా. ఇవి ఒకట్లా చూడండి, ఓకేనా. ఈ పాయింట్ చదవాలి ముచ్చట్లలో పడి. ఉత్తరార్ధ భూగోళంలోని వ్యాపార పవనాల మేఘాలలో భారతదేశం ఉంది. భూభాగం నుండి సముద్రం మీదికి వీచే ఈశాన్య గాలులు పొడిగా ఉంటాయి. ఈశాన్య గాలులు ఎట్లుంటే పొడిగా ఉంటాయి. అయితే ఇవి బంగాళాఖాతాన్ని దాటే క్రమంలో కొంత తేమను గ్రహించడం వలన తమిళనాడులోని కోరమండల్ తీర ప్రాంతంలో కొంత వర్షం కురుస్తుంది.
వేసవి కాలంలో దేశ దక్షిణ ప్రాంతం నుండి ఉత్తర ప్రాంతం వైపుకు వెళ్తుంటే సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఉత్తర భారతదేశ మైదానంలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నుండి క్రమేపీ 37 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటుతాయి. మే నెల మధ్య నాటికి భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రత్యేకించి వాయువు మైదానంలోనూ మధ్య ప్రాంతంలోనూ పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 42 సెంటీగ్రేడ్లో నమోదవుతాయి. మన దగ్గర ఇంకా ఎక్కడ ఎన్టీపీసీ అక్కడ అదేంటి గోదావరి కానీ ఎన్టీపీసీలో కూడా ఫుల్ అవుతాయి. అక్కడ 45, 46, 43. కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెంటీగ్రేడ్ల కంటే తక్కువ ఉండవు. వేసవి కాలంలో ఉత్తరాది మైదానాలలో పొడిగా వేడిగా ఉండే స్థానిక పవనాలు వీస్తాయి. వీటిని లూ అంటాం. ఇది కూడా వచ్చి ముసలిదైంది. స్థానిక పవనాలు వేసవి కాలంలో ఉత్తరాది మైదానంలో పొడిగా వేడిగా ఉండే 20 క్వశ్చన్స్ తయారు చేయొచ్చు ఇలా. వేసవి కాలంలో ఉత్తరాది మైదానంలో పొడిగా వేడిగా ఉండే స్థానిక పవనాలు వీస్తాయి. వీటిని లూ పవనాలు అంటారు. స్థానిక పవనాలను లూ పవనాలు అంటారు. ఇవి వేసవి కాలంలో ఉత్తరాది మైదానంలో పొడిగా వేడిగా ఉండే స్థానిక పవనాలు. వేసవి ముగిసే సమయంలో దక్కన్ పీఠభూమిలో తొలకరి జల్లులు పడతాయి. వేసవిలో భారతదేశంలో ద్వీపకల్ప ప్రాంతంలో మామిడి ఇతర పండ్లు త్వరగా పండడానికి తొలకరి జల్లులు ఉపయోగపడతాయి. తొలకరి జల్లులను తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో స్థానికంగా మామిడి జల్లులు అంటారు. ఈ మామిడి పండ్లు అయితే కాబట్టి మామిడి జల్లులు అంటారు. మన దగ్గర పేర్లు పెట్టుకుంటే తక్కువ, మస్తు పెట్టుకుంటాం మనం. ఋతుపవనాల ప్రవేశం. భారతదేశంలోని శీతోష్ణ స్థితి ఋతుపవనాల వలన గణనీయంగా ప్రభావితం అవుతుంది. గాలుల దిశ మారడాన్ని అరబ్ వర్తకులు మాన్సూన్ అని పేరు పెట్టారు. ఇది కూడా గాలుల దిశ మారడాన్ని అరబ్ వర్తకులు ఇది ఏది అని అడుగుతాడు. అరబ్ వర్తకులు మాన్సూన్ అనే పేరు పెట్టారు. ఓకే, మాన్సూన్ పెట్టారు. వీటిని ఇప్పటి నుంచి వింటున్న మాన్సూన్ గాలుల దిశ మారడాన్ని అరబిక్ వర్తకులు మాన్సూన్ అని పేరు పెట్టారు. వీటిని మనం ఋతుపవనాలు అని పిలుస్తాం. అంటే మాన్సూన్ అంటే ఏం లేదు, ఋతుపవనాలు. ఇది ఎవరు పెట్టారు? అరబికులు పెట్టారు. ఉష్ణ ప్రాంతంలో సుమారుగా 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 20 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఋతుపవనాలు ఏర్పడతాయి. ఆగ్నేయ ఋతుపవనాలు దక్షిణార్ధగోళంలో హిందూ మహాసముద్రం మీదుగా భూమధ్య రేఖకు అల్పపీడన ప్రాంతం వైపు ప్రయాణించే సమయంలో నీటి ఆవిరిని తీసుకెళ్తాయి. భూమధ్య రేఖకు దాటిన తర్వాత ఈ పవనాలు భారత ఉపఖండం మీద ఏర్పడి అల్పపీడన ప్రాంతం వైపు పయనిస్తాయి. గంగానది మైన ప్రాంతము మీద అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది. ఈ 10th క్లాస్ లెసన్స్ కొంచెం పెద్దగానే ఉన్నాయండి. అందుకే 10th ఒకటి అయిపోతే హిమాలయ పర్వతాలు ఎక్కినట్టని 10th మేడం అన్నారు. దీనితో పాటు టిబెట్ పీఠభూమి కూడా బాగా వేడెక్కి బలమైన ఊర్ధ్వ వాయు ప్రవాహాలు ఏర్పడతాయి. ఓకే, టిబెట్ పీఠభూమి వేడెక్కినప్పుడు ఈ సమయంలో పీఠభూమిలో 9 కిలోమీటర్ ఎత్తులో అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది. తర్వాత ఈ పవనాలు నైరుతి ఋతుపవనాలుగా ప్రయాణిస్తాయి. అరేబియా సముద్ర శాఖ భారత పడమటి తీరాన్ని చేరి ఉత్తర దిశగా కదులుతుంది. బంగాళాఖాతం శాఖ బెంగాల్ తీరాన్ని షిల్లాంగ్ పీఠభూమి దక్షిణ ముఖాన్ని తాకుతుంది. తర్వాత ఇది పశ్చిమంగా గంగాలోయ వైపు మళ్లింపబడుతుంది. అరేబియా సముద్ర శాఖ బంగాళాఖాతం శాఖలు భారతదేశానికి జూన్ మొదట్లో చేరుకుంటాయి. దీనినే మనము ఋతుపవనాల ఆరంభంగా వ్యవహరిస్తాం. అరేబియా సముద్ర శాఖ బంగాళాఖాతం శాఖలు భారతదేశానికి జూన్ మొదట్లో చేరుకుంటాయి. దీనిని మనం ఋతుపవనాల ఆరంభ శాఖగా వ్యవహరిస్తాం. 4 నుండి 5 వారాల ఋతుపవనాలు దేశమంతా వ్యాపిస్తాయి. భారతదేశంలో అత్యధిక వర్షపాతం నైరుతి ఋతుపవనాల కాలంలో సంభవిస్తుంది. ఇది కూడా సింపుల్ అనుకోవద్దు, సింపుల్ కూడా ఇస్తాడు. భారతదేశంలో అత్యధిక వర్షపాతం దేనితో అయితే నైరుతి ఋతుపవనాలు పశ్చిమ తీరం వెంట పశ్చిమ కనుమల వలన ఈశాన్య ప్రాంతంలో ఎత్తైన కొండల వలన ఆ ప్రాంతంలో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. అరేబియా సముద్ర శాఖానికి వర్షాఛాయ ప్రాంతంలోని బంగాళాఖాతం శాఖకి సమాంతరంగాను ఉండడం వలన ఈ కాలంలో తమిళనాడులోని కోరమండల్ తీరంగా అంతగా వర్షం పడదు. సో తిరోగమన ఋతుపవనాలు వేడిం పెరుగుతున్న నేలల నుండి పొడిగా ఉండే చలి పరిస్థితుల మధ్య అక్టోబర్ నవంబర్ నెలల సంధి కాలంగా ఉంటాయి. తిరోగమన ఋతుపవనాలు ఆకాశం నిర్మలంగా ఉండటమే కాక ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. నేల తేమగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత గాలిలో అధిక తేమ కారణంగా వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంటుంది. దీనిని సాధారణంగా అక్టోబర్ వేడిమి అంటారు. వాయువు భారతదేశంలో ఉన్న అల్పపీడన పరిస్థితులు నవంబర్ ఆరంభం నాటికి బంగాళాఖాతం మధ్యలో ఏర్పడతాయి. అప్పుడు
అప్పుడు అల్పపీడన ప్రాంతం బాగా దక్షిణానికి మారుతుంది. ఈ కాలంలో అండమాన్ ప్రాంతంలోని తుఫానులు, వాయుగుండాలు ఏర్పడతాయి. అధిక జనాభా గల కృష్ణ, గోదావరి, కావేరి నదుల డెల్టా ప్రాంతాలు వీటిని ప్రభావానికి గురైతాయి. అప్పటికప్పుడు తుఫానులు సుందరవనాలను, బంగ్లాదేశ్ను కూడా తాకుతాయి. కోరమండల్ ప్రాంతంలో అధిక శాతం వర్షం తుఫానులను, వాయుగుండాల వల్ల సంభవిస్తుంది. సాంప్రదాయ భారతీయ కాలాలు. భారతదేశ సాంప్రదాయ ప్రకారం 2 నెలలు ఉండే 6 ఋతువులుగా సంవత్సరం విభజించబడుతుంది. ఉత్తర మధ్య భారతదేశ ప్రజలు అనుభవించే సాధారణ శీతోష్ణ స్థితుల మరియు పూర్వకాల అవగాహన ఆధారంగా ఈ ఋతుపవనాల విభజన జరిగింది. ఓకే, ఇగో ఇది కూడా ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, చిన్నప్పటి నుండి చదువుతున్నాం కదా. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. ఇది మా తెలుగు సారు అమృతరావు సార్ అని ఉండే తెలుగు సారు. ఇక ఆ సారు గిట్లా మాకు గిట్లా చేయించాడు. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఇక ఋతువులు: వసంతం, చైత్రం, వైశాఖం. వసంతం, చైత్రం, వైశాఖం. అవి గిట్లా గుర్తుపెట్టుకోరు. వసంత, చైత్ర, వైశ, ఇవి 2. ఇగో వై చై వ, వచైవ, వసంత, చైత్ర, వైశాఖ, ఇవి ఋతువులలో వచ్చేటి. ఇవి మార్చి, ఏప్రిల్. గ్రీష్మం, జ్యేష్టం, ష్మం, జ్యేష్టం, ఆషాఢం. ఇండ్ల షాలు ఉన్నాయి, ఇండ్ల షాలే ఉన్నాయి చూసిరా. గ్రీష్మం, జ్యేష్టం, ఆషాఢం. మే జూన్. వర్ష ఋతువు: శ్రావణం, భాద్రపదం. వర్ష ఋతువు: శ్రావణం, భాద్రపదం. జూలై, ఆగస్టు. శరత్ ఋతువు: అశ్వాయుజం, కార్తీకం. శరత్, అశ్వాయుజం అనగానే శరత్. ఇవన్నీ మేధఫాలయంలో తప్పకుండా వస్తాయి. ఇవి షా గుట్ల గుర్తుపెట్టుకోరు. ఇంట్లో శ్వా ఉంది. శ్వా. అశ్వాయుజం, కార్తీకం. సెప్టెంబర్, అక్టోబర్. హేమంతం, మార్గశిరం, పుష్యం. నవంబర్, డిసెంబర్. శిశిరం గుర్తుపెట్టి. మాఘం, పాల్గొనం. జనవరి, ఫిబ్రవరి. ఇదేంది మాఘమాసమా? ఇది గుర్తుంటుందే మరి. మాఘమాసం ఎప్పుడు వస్తుందో అని గుర్తుంటుందా మరి? ఇవి శిశిరం, మాఘం, పాల్గొనం. ఇవి 2 గమ్మత్తున్నది. జనవరి, ఫిబ్రవరి. ఇవి తప్పకుండా బైహాడ్ చేసుకోవాలి. ఎప్పటికైనా తెలుగుకు కూడా పనికొస్తాయి. ఇవి అన్నిటికీ పనికొస్తాయి, అన్నిట్లలో వస్తాయి. వసంతం, ఇది చెప్పండి ఇక. వసంతం, గ్రీష్మం, వర్ష, శరత్, హేమంత, శశిర, చైత్రం, వైశాఖం. ఇవి బైహాడ్ చేసినాయి. మనం మళ్ళీ చేస్తే మళ్ళీ వస్తాయి కదా. 27 నక్షత్రాలు కదా. రేవతి లాస్ట్ 27వ నక్షత్రం. అట్లా చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. ఒక్క నిమిషంలో వస్తుంది. మార్చి, ఏప్రిల్ నుండి స్టార్ట్ చేసుకున్నాయంటే అయిపోయాయి. ఇది మార్చి, ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. మార్చి, ఏప్రిల్ మూడోది నుంచి వసంతం. ఓకే, మండుతున్న బంతి నుండి భూగోళం ఏర్పడిన క్రమంలో ఎన్నో వాయువులు వెలువడ్డాయి. ఇవి భూమి గురుత్వాకర్షణ శక్తి వలన ఈ వాయువులు రోదసిలోకి తప్పించుకోలేవు. భూమి ఆకర్షణ శక్తి వలన వాతావరణం ఏర్పడింది. వాతావరణంలో అనేక వాయువులు ఉంటాయి. సూర్యుని అతినీలలోహిత కిరణాల నుండి కాపాడే పొర ఓజోన్ పొర. వాతావరణం చేసే ముఖ్యమైన పనులలో మనల్ని వెచ్చగా ఉంచడం ఒకటి. భూమిని చేరుకునే సౌరశక్తి అంతా తిరిగి రోదసిలోకి వికిరణం చెందకుండా వాతావరణం కొంత శక్తిని ఉంచుతుంది. దీనినే హరిత గృహ ప్రభావం అంటారు. ఇది కూడా వచ్చింది. భూమి మీద ప్రాణం మనుగడకు ఇది ఎంతో ముఖ్యం. ఓకే, భూమిని చేరుకున్న సౌరశక్తి అంతా తిరిగి రోదసిలోకి వికిరణం చెందకుండా వాతావరణం కొంత శక్తిని ఉంచుతుంది. దీనిని కొంచెం దాచిపెడుతుంది, సేవ్ చేస్తుంది. కాబట్టి దీన్ని హరిత గృహ ప్రభావం అంటారు. భూమిపైన వాతావరణం లేకపోతే ఇది చాలా చల్లగా ఉండేది. 19వ శతాబ్దం నుంచి భూగోళం చాలా వేగంగా వేడెక్కుతుంది. పారిశ్రామిక విప్లవం తర్వాత భూమి వేడెక్కడానికి కారణం మానవ చర్యలే. కాబట్టి ప్రస్తుతం భూమి వేడెక్కడానికి మానవ కారణంగా భూగోళం వేడెక్కటం అంటారు. AGW ఆంథ్రోపాజెనిక్ గ్లోబల్ వార్మింగ్.
వార్మింగ్ అంటారు. ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు ఉత్తర అక్షాంశాల వద్ద గల గడ్డకట్టిన ఇది చేసుకోండి, ఇది వస్తుంది ఖచ్చితంగా. AGW ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్. ఇటీవల కాలంలో మళ్ళీ చదవండి. AGW ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు ఉత్తర అక్షాంశాల వద్ద గల గడ్డకట్టిన టాండ్రాల కింద, ప్రధానంగా ఉత్తర రష్యా విశాల భూభాగం కింద పెద్ద మొత్తంలో మిథేన్ వాయువు ఉందని కనుగొన్నారు. ఓకే, భూగోళ ఏ వాయువు? ఇది కూడా ఇంపార్టెంట్. మిథేన్ వాయువు ఇటీవల కాలంలో భూగోళ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ టాండ్రాలో గడ్డకట్టిన మంచు మరింతగా కరిగి ఫలితంగా మంచు కింద ఉన్న మిథేన్ వాతావరణంలోకి విడుదలవుతుంది. దానివల్ల భూమి మరింత వేడెక్కుతుంది. హరితగృహ వాయువుగా కార్బన్ డైఆక్సైడ్ కంటే మిథేన్ మరింత శక్తివంతంగా పనిచేస్తుంది. AGW ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ IPCC ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇవి గుర్తుపెట్టుకోరా, మీరు స్క్రీన్ షాట్ చేసుకోరు. హరితగృహ వాయువుల ఉద్గారాలను అన్ని దేశాలలో 2-3 సార్లు చదవాలి, లేకపోతే వాడు ఖచ్చితంగా ఇస్తాడు. ఇవి హరితగృహ వాయువుల ఉద్గారాలను అన్ని దేశాలలో తగ్గించడానికి ప్రపంచ దేశాల మధ్య అంతర్ ప్రభుత్వ సంఘమును ఏర్పాటు చేశారు, IPCC. ఓకే, 2015 సంవత్సరంలో ప్రపంచ దేశాల మధ్య అంతర ప్రభుత్వ సంఘం ప్యారిస్లో జరిగింది. అంతర ప్రభుత్వ సంఘం ఎక్కడ జరిగింది? ప్యారిస్లో. ఎప్పుడు? 2015లో సమావేశం. హరితగృహ వాయువుల ఉద్గారాన్ని ప్రపంచ సగటు ఉష్ణోగ్రత స్థాయిని 2 డిగ్రీల సెల్సియస్ మేరకు తగ్గింది. పారిశ్రామికీకరణకు పూర్వ స్థాయికి తగ్గించాలని జరిగిన ఒప్పందంపై 195 దేశాలు సంతకాలు చేశాయి. భూగోళం వేడెక్కడానికి దోహదం చేసే మానవ కారణ అంశాలలో అడవిని నరికివేయటం, సగటు ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెంటీగ్రేడ్లు పెరగడం చాలా తక్కువ అయినా వచ్చే శతాబ్దం ఆరంభం నాటికి సముద్ర మట్టం 1 మీటరు పెరుగుతుంది. తూర్పు కోల్కతాలోని నోనాడంగా ప్రాంతంలో గత కొద్ది సంవత్సరాలుగా ఉంటున్న 200 గ్రామీణ కుటుంబాలను ఖాళీ చేయించడానికి కొత్త నగరపాలక అభివృద్ధి సంస్థ ప్రయత్నిస్తుంది. ఐలాపేను తుఫాను కారణంగా 2009లో సుందర్బన్ ప్రాంతం అతలాకుతలం కావడంతో పని వెతుక్కుంటూ వచ్చిన కుటుంబాల వారు ఇక్కడ నివసిస్తున్నారు. ఏంటిది? 2009 ఐలాపేను తుఫాను సుందర్బన్ ప్రాంతం అతలాకుతలం కావడంతో పని వెతుక్కుంటూ వచ్చిన కుటుంబాల వారు ఇక్కడ నివసిస్తున్నారు. ఇవి అయిపోయిందండి. ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం ఇప్పుడు. ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయండి 70 వరకు, 65 నుంచి 70 వరకు ఉన్నాయి. తొందరగా చదివేద్దాము. సాధారణంగా అక్కడ ఏమైనా అర్థం కాకపోతే ఇక్కడ అర్థమవుతుంది. సాధారణంగా ఒక విశాలమైన ప్రాంతంలో ఎన్ని సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాల పాటు ఒకే మాదిరి కనిపించేలా ఉన్న వాతావరణ పరిస్థితులను శీతోష్ణ స్థితి అంటారు. ఎన్ని? D 30 సంవత్సరాలు. పశ్చిమ విక్షోభాలు అనగా D బంగాళాఖాతంలో ఏంటియో చెప్పండి. ఆన్సర్ D మధ్యధరా సముద్రం నుంచి వచ్చే తుఫానులు. జెట్ ప్రవాహాలు నేల నుంచి ఎన్ని మీటర్ల ఎత్తులో వేగంగా ప్రవహిస్తాయి? B 12,000 మీటర్లు. 2015 సంవత్సరంలో ప్రపంచ దేశాల మధ్య అంతర ప్రభుత్వ సంఘం సమావేశం ఎక్కడ జరిగింది? చూసిరా, ఇట్లా ఇస్తాడు. ఎక్కడ? D ప్యారిస్. జెట్ ప్రవాహాలు వేసవిలో గంటలు ఎన్ని కిలోమీటర్ల వేగంతో వీస్తాయి? B 110 కిలోమీటర్ల. ఉత్తర మైదానంలో పొడిగా వేడిగా ఉండే స్థానిక పవనాలను ఏమంటారు? C లూ అంటారు. మన రాష్ట్రంలో తొలకరి జల్లులు ఈ పేరుతో పిలుస్తారు. ఏమని పిలుస్తారు? C మామిడి జల్లులు. ట్రేడ్ అన్న పదానికి అర్థం? C ట్రాక్. భూమి నుంచి వాయువులు తప్పించుకోవడానికి గల కారణం? C భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల. భూమధ్య రేఖ నుండి ధృవాల వైపుకు పోయే కొద్దీ సగటు సంవత్సరిక ఉష్ణోగ్రత తగ్గుతుంది. భారతదేశాన్ని ఈ రేఖ నుండి సమాన భాగాలుగా చేస్తుంది. ఏ రేఖ? కర్కట రేఖ. భారతదేశంలో కాలానుగుణంగా గాలుల దిశ మారడాన్ని గుర్తించిన వారు ఎవరు? C అరబ్ వర్తకులు. భూమి ఉపరితలం పైన ఉష్ణోగ్రత ఆ ప్రాంతంలోని మీద ఆధారపడి ఉంటుంది. C సూర్యపుటము. కర్కట రేఖకు దక్షిణ ప్రాంత మండలంలో, ఉత్తర ప్రాంత మండలంలో ఉంది.
బి ఉష్ణ సమశీతోష్ణత మండలం. ఈ క్రింది వాటిలో వాతావరణ అంశం కానిదట. ఏంటి చెప్పండి? సి భౌగోళిక స్వరూపం. శీతోష్ణ స్థితిలో ముఖ్యమైన ఉష్ణోగ్రత వర్షపాతాలను ద్వారా చూపించవచ్చు. క్లైమోగ్రాఫ్లు ఇవన్నీ ఇట్లనే ఇస్తాడు, అంటే మనకు నాలెడ్జ్ ఉందా లేదా అన్నట్టు. ఇలా ఆన్సర్లో లేకపోయినా ఇంత నాలెడ్జ్ ఉండాలి మనకు లెసన్ చదివినామంటే. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతంను గుర్తించండి. బి ఉష్ణమండల ప్రాంతం. సముద్ర మట్టం నుంచి ఎత్తుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత బి తగ్గుతుంది. క్రింది వానిలో క్లైమోగ్రాఫ్ సూచించునది ఏ ఉష్ణోగ్రత మరియు వర్షపాతం. శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశం కాని దానిని గుర్తించండి. డి వాతావరణ పీడనం. ఉష్ణోగ్రత యొక్క తీవ్రత దేనిపై ఆధారపడి ఉంటుంది? బి అక్షాంశం. ట్రెడ్ అనేది ఏ భాష పదం? జర్మన్ పదం. ఎన్ని డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద తూర్పు జెట్ ప్రవాహం ఏర్పడుతుంది? సి 25 డిగ్రీల. ఐలా పేను తుఫాను కారణంగా 2009లో ఈ ప్రాంతం అతలాకుతలమైంది. ఏ ప్రాంతము? సుందర్బన్. సగటు ఉష్ణోగ్రతలు 20 సెంటీగ్రేడ్లు పెరగడం చాలా తక్కువ అయినా వచ్చే శతాబ్దం ఆరంభం నాటికి సముద్ర మట్టం ఎన్ని మీటర్లు పెరుగుతుంది? ఏ 1 మీటర్. మొక్కలు ఉపయోగించుకొని మాంసకృత్తులు తయారు చేయడానికి పనికి వచ్చే వాయువు? ఏ నత్రజని. ఉత్తరార్ధగోళంలో ఉపాయన రేఖ పీడనము వలన ఏర్పడే పవనాలు ఏవి? సో 27వది ఏ శాశ్వత పవనాలు. వ్యాపార పవనాలను ఇంగ్లీష్లో ఏమంటారు? ట్రెడ్ విండ్స్ అంటారు. హరితగృహ వాయువుల ఉద్గారాలను తగ్గించడానికి అంతర్జాతీయంగా ఏర్పడిన ప్రభుత్వ సంఘం ఏది? విన్నారు కదా ఇప్పటిదాకా. ఏది? IPCC. క్రైమోటోగ్రాఫ్ల ద్వారా శీతోష్ణ స్థితిలో ముఖ్యమైన ఈ అంశాలను చూపించవచ్చు. డి ఉష్ణోగ్రత, వర్షపాతం. జెట్ ప్రవాహాలు శీతాకాలంలో గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో వీస్తాయి? డి 184 కిలోమీటర్లు. భారతదేశంలో కర్కట రేఖకు ఉత్తర ప్రాంతంలో ఉన్నది ఏమున్నది? సమశీతోష్ణ ప్రాంతము. ఒక విశాల ప్రాంతంలో కొన్ని సంవత్సరాల పాటు ఒక క్రమాన్ని కనబరిచే వాతావరణ పరిస్థితులను ఇలా అంటారు. సి శీతోష్ణ స్థితి. తిరోగమన ఋతుపవన కాలంలో ఈ ప్రాంతంలో తుఫానులు, వాయుగుండాలు ఏర్పడతాయి. డి అండమాన్. ఏ తీర ప్రాంతంలో అధిక శాతం వర్షం, తుఫానులు, వాయుగుండాల వల్ల సంభవిస్తుంది? డి కోరమండల తీరం. శాశ్వత పవనాలు భూమధ్య రేఖ వద్ద ఉండే అల్ప పీడన ప్రాంతం వైపు ఏ దిశగా ప్రయాణిస్తాయి? ఏది? పశ్చిమంగా. భారతదేశం ఉత్తరార్ధగోళంలోని ఈ పవనాల మేఘాలలో ఉంది. వ్యాపార పవనాలు. వాయువు మధ్య భారతంలో వేసవి కాలంలో నమోదవుతున్న సరాసరి పగటి ఉష్ణోగ్రతలను గుర్తించండి. 38వది బి 41 డిగ్రీల సెల్సియస్ అండ్ 42 డిగ్రీల సెల్సియస్. ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట సమయంలోని వాతావరణ పరిస్థితులను ఇలా అంటారు. ఏమంటారు? బి వాతావరణం అంటారు. మధ్యధరా సముద్రం నుంచి వచ్చే తుఫాను, వాయుగుండాలు. సి పశ్చిమ విక్షోభాలు. నిదానంగా వేడెక్కి నిదానంగా చల్లబడేది. డి నీరు. గోధుమను ఏ కాలంలో పండిస్తారు? బి రబీ. గోధుమ రబీ. ఈశాన్య గాలులు బంగాళాఖాతంను దాటే క్రమంలో కొంత తేమను గ్రహించడం వల్ల ఈ తీర ప్రాంతంలో కొంత వర్షం కురుస్తుంది. ఏది? సి కోరమండల్ తీరం. పీఠభూమిలో ఎన్ని కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది? సి 9. సూర్యుని అతినీలలోహిత కిరణాల నుంచి ఈ పొర కాపాడుతుంది. ఓజోన్ పొర. హరితగృహ వాయువుల ఉద్గారాలను అన్ని దేశాలలో తగ్గించడానికి శీతోష్ణస్థితి మార్పుపై ప్రపంచ దేశాల మధ్య ఏర్పడిన సంఘం ఏది? ఏ అంతర ప్రభుత్వ సంఘం. భారతదేశంలో అత్యధిక వర్షపాతం ఈ ఋతుపవనాలలో సంభవిస్తుంది. సి నైరుతి. ఊటీ ఈ క్రింది పర్వతాలలో ఉంది.
బి నీలగిరి కొండల్లో. భారతదేశంలో ఋతుపవనాల ఆరంభం ఈ నెలలో మొదలవుతుంది. బి జూన్. భూమి మరింత వేడెక్కడానికి దోహదం చేస్తున్న వాయువులను గుర్తించండి. మిథేన్. డ్యాష్ ముగిసే సమయంలో దక్కన్ పీఠభూమిలో తొలకరి జల్లులు పడతాయి. సి వేసవికాలం. భారతదేశానికి ఈ దిక్కున హిమాలయాలు ఉన్నాయి. ఏ దిక్కున ఉన్నాయి? సి ఉత్తరంలో. బంగాళాఖాతం శాఖ బెంగాల్ తీరంతో పాటు ఈ తీర ప్రాంతాన్ని తాకుతుంది. బి షిల్లాంగ్ పీఠభూమి దక్షిణ. అశ్వాయుజం కార్తీక మాసాలలో వచ్చే ఋతువు ఏది? సి శరత్ ఋతువు. ప్రపంచ దేశాల మధ్య అంతర ప్రభుత్వ సంఘం ఏర్పడిన ప్రధాన ఉద్దేశం. సి భూగోళం వేడెక్కడం తగ్గించడం. AGW అనగా 56 తెలుగులో చెప్పండి ఏది అనగా? ఒకటోది మానవ కారణంగా భూగోళం వేడెక్కడం. మానవ కారణంగా భూగోళం వేడెక్కడం. తొలకరి జల్లులను మామిడి జల్లులను అనడానికి కారణం. బి మామిడి ఇతర పండు త్వరగా పండడానికి దోహదం చేస్తాయి. మార్గశిరం పుష్యం మాసాలలో ఉండే ఋతువు. మార్గశిరం పుష్యం అంటే ఏమో అన్న కదా, మార్గశిరం పుష్యం అంటే ఏదో గుర్తుపెట్టుకోమన్న కదా. డి హేమంత ఋతువు. తిరోగమన ఋతుపవనాల సమయంలో ఆకాశం నిర్మలంగా ఉండటమే కాక అధిక ఉష్ణోగ్రత, గాలిలో అధిక తేమ కారణంగా వాతావరణం చాలా ఉక్కుపోతతో ఉంటుంది. దీనికి సాధారణంగా ఈ విధంగా పిలుస్తారు. సి అక్టోబర్ వేడిమి. ఉపరితల వాయువు ప్రవాహాలను అంటారు. ఏ జెట్ ప్రవాహాలు. ఉత్తర అక్షాంశాల వద్ద గల గడ్డకట్టిన టాండ్రాల కింద పెద్ద మొత్తంలో ఉన్న వాయువు. బి మిథేన్. సాంప్రదాయ భారతీయ కాలాలు ఎన్ని? 6. డి 6. మన దేశంలో కాలానుగుణంగా గాలుల దిశ మారటాన్ని మాన్సూన్ అని పేరు పెట్టిన వారు ఎవరు పెట్టిరు? డి అరబ్బులు పెట్టిరు. ఇగో జతపరుస్తారా? జతపరుస్తారా? 64. ఒకటది శిశిర ఋతువు. శిశిర ఋతువు అనే ఒకటి లాస్ట్ కదా మాఘమాసం అని గుర్తుంది ఇప్పుడు నాకు చెప్పినప్పుడు. సి మాఘమాసం జనవరి ఫిబ్రవరి. శరత్ ఋతువు రెండవది ఈ శరత్ ఋతువు ఈ సెప్టెంబర్ అక్టోబర్. వర్ష ఋతువు మూడవది ఎఫ్ జూలై ఆగస్టు. హేమంత ఋతువు నాలుగవది బి నవంబర్ డిసెంబర్. గ్రీష్మ ఋతువు ఐదవది ఏ మే జూన్. వసంత ఋతువు ఆరవది డి మార్చ్ ఏప్రిల్. ఓకే అయిపోయినాయి. 64 ఉన్నాయి. అయిపోయినాయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. లెంతీగా ఉన్నాయంటే 10th క్లాస్ లెంతీగానే ఉంటాయండి. ఎందుకంటే నేను ఇంకా మస్తు తొందరగా చదువుతున్నా. ఇంకా ఎక్స్ప్లెనేషన్ లేదు, ఏం లేదు, ఊటీగా చదువుకుంటూ పోతేనే ఇట్లా 43-45 నిమిషాలు అవుతుంది. అంటే ఆ లెసన్ ఎంత చదవాలి, ఎంత ఉండాలి చూడండి. ప్రాక్టీస్ బిట్స్ వస్తున్నాయి కాబట్టి ఉపయోగపడుతుంది. తప్పకుండా 100% ఉపయోగపడుతుంది మీకు ఈ వీడియో. ప్లీజ్ చాలామంది పాజిటివ్గా కామెంట్స్ రాస్తున్నారు, చాలా ఉపయోగపడుతుంది మేడం అని. ఇంకా చేయండి మేడం అని చెప్తున్నారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. అండ్ ప్రతి ఒక్కరు లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇలాగే చేస్తుండండి. ఓకేనా? మీరు కూడా తప్పకుండా లేవాలి. ఎక్కడ కూర్చున్నారో అక్కడ లేవాలి. ప్లాన్ వేయాలి. ఈ 45 ఇంకా 40 అని ఎన్ని రోజులు చెప్పుకుంటూ పోతాం. ఇవి మొత్తం డిసెంబర్ 30 రోజులు, ఇవి 24, ఇంకా 6 రోజులు. 36 రోజులలో ఎట్లా చదువుతారో చదువురు. ఇంకేంది సీక్వెన్స్లో పడ్డారు కదా, చదవాలి అంతే. ప్రతిదీ చదవాలి. ఎగ్జామ్ రాయాలి, విన్నర్ కావాలంటే చదవాలి అంతే. ఓకేనా? ఓపికగా చదవాలి. రివిజన్ కాకపోతే మాత్రం పెట్టరాదు. అదే మళ్ళీ 75 మార్కులు వస్తాయి. అదే 75 మార్కులు వస్తే 1, 2, 3 ఈ ర్యాంకులలోనే ఉండాలి. మళ్ళీ డిఎస్సి కూడా 1, 2, 3 ర్యాంకులలో ఉంటేనే ఇంకేదైనా ఫాయిదా. ఓకేనా? నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.